హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎన్సీఆర్టీ ఇన్ తెలుగు. నా పేరు అశోక్. ఈ వీడియోలో మనము డిఫెన్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఏ విధంగా వస్తున్నాయి ఎగ్జామ్స్లో అని చెప్పేసి ఒకసారి చూసుకుందాము. అండ్ మనం ఏంటంటే బీయింగ్ ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా, మన ఆర్మ్డ్ ఫోర్సెస్ గురించి తెలిసి ఉండాలి. మనకి ఇండియన్ ఆర్మీ ఎలా ఉంది, నేవీ, అలాగే ఎయిర్ ఫోర్స్లో అసలు ఏమేమి జరుగుతున్నాయని అని కూడా మనకి తెలియాల్సిన విషయం ఉంది. ఎందుకంటే వాళ్ళే మనల్ని బార్డర్స్లో ప్రొటెక్ట్ చేస్తున్నారు కాబట్టి, వేరే కంట్రీ నుంచి యుద్ధాలు అవుతున్నా కానీ వాళ్ళే ఫస్ట్ ఉంటారు కాబట్టి మనం వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేద్దాము. సో ఫస్ట్ మనము ఆఫీసర్ ర్యాంక్స్ గురించి చూసుకుందాము. ఎందుకంటే ఎగ్జామ్స్లో మనకి యూపీఎస్సీ కానీ, యూపీఎస్సీ అసిస్టెంట్ కమాండెంట్ కానీ, అండ్ అలాగే చిన్న చిన్న గవర్నమెంట్ ఎగ్జామ్స్లో కూడా ఆఫీసర్ ర్యాంక్స్ గురించి క్వశ్చన్స్ చాలాసార్లు చూశాను నేను. సో ఫస్ట్ ఈ స్లైడ్లో మనం ఆఫీసర్ ర్యాంక్స్ గురించి చూసుకుందాము. ఇండియన్ ఆర్మీలో వచ్చేసి ఆఫీసర్ ర్యాంక్ లెఫ్టినెంట్ నుంచి స్టార్ట్ అవుతుంది. దీన్ని లెఫ్టినెంట్ అంటారు లేదా ల్యూటినెంట్ అని కూడా పిలవచ్చు. సో లెఫ్టినెంట్, కెప్టెన్, మేజర్, లెఫ్టినెంట్ కర్నల్, కర్నల్, బ్రిగేడియర్, మేజర్ జనరల్, లెఫ్టినెంట్ జనరల్ అండ్ జనరల్. సో జనరల్ అనేది ఇండియన్ ఆర్మీలో హెడ్ అనమాట. ఇంకా ఆర్మీ జనరల్ ఉంటారు కదా, సో వాళ్ళే ఇండియన్ ఆర్మీ యొక్క హెడ్. బట్ ఆర్మీ జనరల్ కన్నా ఇంకొక పోస్ట్ ఉంది, ఫీల్డ్ మార్షల్ అని చెప్పేసి. దాని గురించి ఫర్దర్ స్లైడ్స్లో తెలుసుకుందాము. ప్రజెంట్ అయితే మీకు జనరల్ వరకు తెలిసి ఉండాల్సింది. సో ఇక్కడ మనకి కింద నుంచి చూసుకున్నట్లయితే ఎల్సిఎం, ఎల్సిబిఎం అండ్ అలాగే ఎల్జీ. ఎల్సిఎం లెఫ్టినెంట్ కెప్టెన్, మేజర్, లెఫ్టినెంట్ కర్నల్, కర్నల్, బ్రిగేడియర్, మేజర్ జనరల్, లెఫ్టినెంట్ జనరల్, జనరల్. ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఎలా అడుగుతారంటే మనకి జనరల్ మేజర్గా ఇండియన్ ఆర్మీలో జనరల్ ర్యాంక్ ఈజ్ ఈక్వలెంట్ టు ఇండియన్ నేవీలో అడ్మైరల్, అండ్ అలాగే ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఎయిర్ చీఫ్ మార్షల్. సో ఈ మూడు ర్యాంక్స్ ఈక్వల్ అనమాట. అంటే ఆర్మీలో జనరల్ ఏ విధంగా అయితే పెద్దవాళ్ళో, ఇండియన్ నేవీలో అడ్మైరల్ పెద్ద, అండ్ అలాగే ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఎయిర్ చీఫ్ మార్షల్ పెద్ద. సో ఆర్మీ ర్యాంక్స్ ఒకటి సపరేట్గా చదువుకోండి, అండ్ అలాగే నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్ ఒకసారి చదువుకోండి. ఎందుకంటే ఈ రెండు కొంచెం సిమిలర్గా ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనము కమోడోర్ ఉంది, ఎయిర్ కమోడోర్, కెప్టెన్, గ్రూప్ కెప్టెన్, కమాండర్, వింగ్ కమాండర్, లెఫ్టినెంట్ కమాండర్, స్క్వాడ్రన్ లీడర్, లెఫ్టినెంట్, ఫ్లైట్ లెఫ్టినెంట్, సబ్ లెఫ్టినెంట్, ఫ్లయింగ్ ఆఫీసర్. అంటే ఈ రెండిట్లో కొంచెం సిమిలారిటీస్ ఉంటాయి కాబట్టి మీరు ఈదర్ నేవీ నేర్చుకుంటే కంప్లీట్గా ఎయిర్ ఫోర్స్ ర్యాంక్స్ కూడా మీకు గుర్తుంటాయి అన్నమాట. సో కంపల్సరీగా ఇది నేర్చుకోండి. సో మనకి ఆర్మీలో జనరల్ కింద లెఫ్టినెంట్ జనరల్, అలాగే మేజర్ జనరల్, అలాగో ఇక్కడ అడ్మైరల్, వైస్ అడ్మైరల్ అండ్ అలాగే రేర్ అడ్మైరల్. ఇక్కడ ఎయిర్ చీఫ్ మార్షల్, ఎయిర్ మార్షల్ అండ్ అలాగే వైస్ మార్షల్. సో ఈ మూడు కూడా గుర్తుపెట్టుకోండి. సో ఈ టేబుల్ నుంచి ఖచ్చితంగా క్వశ్చన్ అనేది ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు మనము. నెక్స్ట్ చూద్దాం. సో ఇప్పుడు డిస్కస్ చేసిన ర్యాంక్స్ యొక్క బ్యాడ్జెస్ ఇవి, అంటే వాళ్ళ షోల్డర్ మీద క్యారీ చేసే బ్యాడ్జెస్ అనమాట. ఇండియన్ ఆర్మీలో పైన ఉంది మనకి, అండ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అండ్ అలాగే ఇండియన్ నేవీ. సో మనం ఇందాక జనరల్ దాకా చూసుకున్నాం కదా. జనరల్ తర్వాత ఒక 5 స్టార్ ర్యాంక్ ఉన్న అధికారి ఎవరంటే ఫీల్డ్ మార్షల్. ఇప్పటి వరకు కేవలం మన భారతదేశంలో ఇద్దరు ఫీల్డ్ మార్షల్స్ ఉన్నారు, అండ్ వాళ్ళ పేర్లు అండ్ అలాగే వాళ్ళ ఇమేజెస్ కూడా నేను ఫర్దర్ స్లైడ్స్లో పెట్టాను చూడండి. అండ్ ఇక్కడ జనరల్ ఈజ్ ఈక్వలెంట్ టు ఎయిర్ చీఫ్ మార్షల్ అలాగే అడ్మైరల్, ఈ మూడు సేమ్ కదా. అదేవిధంగా ఫీల్డ్ మార్షల్ అంటే చాలా హైయెస్ట్ ర్యాంక్ అనమాట ఇంకా ఆర్మీలో. అలాగే మార్షల్ ఆఫ్ ద ఎయిర్ ఫోర్స్ అండ్ అలాగే అడ్మిరల్ ఆఫ్ ద ఫ్లీట్, ఈ మూడు కూడా వీటికన్నా పెద్దవి, బట్ చాలా రేర్గా వస్తుంటాయి అవి. చూద్దాం వాటి గురించి. దానికన్నా ముందు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఒకటి చెప్తాను. మనకి సెల్యూట్స్ 3 రకాలు ఉంటాయి. మన స్టేట్లో పోలీస్ చేసే సెల్యూట్ అండ్ అలాగే ఆర్మ్డ్ ఫోర్సెస్ చేసే సెల్యూట్ ఒకటే విధంగా ఉంటుంది. చేయి మనకి ఇక్కడ ఓపెన్ పామ్ కనిపిస్తుంది అండ్ అలాగే జనాలకి చూపిస్తుంది కంప్లీట్ పామ్. బట్ ఇక్కడ మనం ఇండియన్ నేవీ చూసుకున్నట్లయితే నేవీ వాళ్ళ హ్యాండ్ ఇక్కడ కిందకి చూపిస్తారు. ఎందుకంటే నేవీ అంటే వాటర్స్ కదా, వాటర్ కిందకు ఉంటుంది కాబట్టి కిందకి చూపిస్తారు. అండ్ అలాగే ఎయిర్ ఫోర్స్ యొక్క వీళ్ళది చూసుకున్నట్లయితే ఈ చెయ్యి కొంచెం పైకి చూపిస్తూ ఉంటారనమాట. ఎందుకంటే వాళ్ళు
ఎయిర్ ఫోర్స్ పైన ఎగురుతారు కాబట్టి కొంచెం పైకి చూపిస్తూ ఉంటారు, ఒక 2 to 3 ఫింగర్స్ వరకు. నెక్స్ట్ వచ్చేసి పర్సన్స్ బిలో ఆఫీసర్ ర్యాంక్. మనకి హోమ్ గార్డ్, కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, ఏఎస్ఐ, ఎస్ఐ, సిఐ, డిఎస్పి, ఏఎస్పి, ఎస్పి, డిఐజీ, ఐజీ, అడిషనల్ డీజీపీ అండ్ అలాగే డీజీపీ మన స్టేట్లో ఏ విధంగా అయితే ర్యాంక్స్ ఉంటాయో ఆర్మీ అండ్ నేవీలో కూడా అదే ర్యాంక్స్ ఉంటాయి. ఇక్కడ ఇందాక మనం ఆఫీసర్ ర్యాంక్స్ చూసుకున్నాము, వీళ్ళు ఏంటంటే ఆఫీసర్స్ కాదనమాట, బిలో ఆఫీసర్స్ ర్యాంక్. స్టార్టింగ్ విత్ సిపాయ్, సిపాయ్, ల్యాన్స్ నాయక్, నాయక్, హవల్దార్, నాయబ్ సుబేదార్, సుబేదార్ అండ్ అలాగే సుబేదార్ మేజర్. అలాగే ఇండియన్ నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్లో కూడా ఉన్నాయి. బట్ ఇవి మనకు అంత ఇంపార్టెంట్ కాదు. మేజర్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆఫీసర్ ర్యాంక్స్ నుంచి ఎక్కువ అడుగుతూ ఉంటారు. బట్ మీకు తెలియాలి అని చెప్పేసి ఈ స్లైడ్ నేను ఇన్సర్ట్ చేశాను. నెక్స్ట్, ఫార్మేషన్ డేస్ కూడా ఖచ్చితంగా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి డేస్ నుంచి క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. దాంట్లో భాగంగానే మనము భారతదేశంలో పుట్టాం కాబట్టి ఆర్మీ డే ఎప్పుడు, నేవీ డే ఎప్పుడు, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డే ఎప్పుడు, ఈ 3 అయితే ఖచ్చితంగా తెలిసి ఉండాలండి, మిగతా తెలిసినా తెలియకపోయినా. సో ఇండియన్ ఆర్మీ వచ్చేసి ఆర్మీ డే మనము 15th జనవరిన సెలబ్రేట్ చేసుకుంటాము. ఎందుకు? ఇన్ రికగ్నిషన్ ఆఫ్ లెఫ్టినెంట్ జనరల్ అండ్ అలాగే లేట్ ఫీల్డ్ మార్షల్ కేఎం కరియప్పస్ టేకింగ్ ఓవర్ ద ఫస్ట్ కమాండర్ ఇన్ చీఫ్ ఆఫ్ ద ఇండియన్ ఆర్మీ ఫ్రమ్ జనరల్ ఫ్రాన్సిస్ బచర్, ద లాస్ట్ బ్రిటిష్ కమాండర్ ఇన్ చీఫ్ ఆఫ్ ఇండియా ఆన్ 15 జనవరి 1949. సో మనకి కొలోనియల్ రూల్ ఉన్నప్పుడు బ్రిటిష్ కమాండర్ ఇన్ చీఫ్ మనకి ఎవరు ఉండేవాళ్ళు అంటే జనరల్ సర్ ఫ్రాన్సిస్ బచర్ ఉండేవాళ్ళు. ఆయన ఆ పొజిషన్ మళ్ళీ ఎవరికి ఇచ్చారు అంటే మన ఫస్ట్ లెఫ్టినెంట్ జనరల్ అండ్ అలాగే ఇందాక చెప్పుకున్నాం కదా ఫీల్డ్ మార్షల్స్ కేవలం ఇద్దరే ఉన్నారని చెప్పేసి, దాంట్లో ఒకరు కేఎం కరియప్ప గారు. సో ఆయన ఆ పోస్ట్ని తీసుకున్నారు కాబట్టి కమాండర్ ఇన్ చీఫ్ పోస్ట్ని మనము ఇండియన్ ఆర్మీ డే కింద 15 జనవరిని సెలబ్రేట్ చేసుకుంటాం. అండ్ ఆర్మీ యొక్క మోటో ఏంటంటే సర్వీస్ ఈజ్ అవర్ ప్రైమ్ డ్యూటీ. నెక్స్ట్, ఇండియన్ నేవీ. నేవీ వచ్చేసి మనకి 4th డిసెంబర్నే సెలబ్రేట్ చేసుకుంటాము. దాని యొక్క మోటో మే ద లార్డ్ ఆఫ్ ద ఓషన్స్ బీ ఆస్పీషియస్ అంటూ అస్ అని చెప్పేసి వీళ్ళ యొక్క మోటో. అండ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వచ్చేసి 8th అక్టోబర్నే సెలబ్రేట్ చేసుకుంటాం ప్రతి సంవత్సరం. దీని యొక్క మోటో టచింగ్ ద స్కై విత్ గ్లోరీ. అండ్ కోస్ట్ గార్డ్ 1st ఫిబ్రవరిన సెలబ్రేట్ చేసుకుంటాం. అండ్ దీని యొక్క మోటో వి ప్రొటెక్ట్. అండ్ అలాగే చాలాసార్లు రిపీట్ అయిన క్వశ్చన్ ఏంటి ఇక్కడ అంటే ఆర్మ్డ్ ఫోర్సెస్ ఫ్లాగ్ డే అని చెప్పేసి సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. ఇది వచ్చేసి డిసెంబర్ 7th. సో డిసెంబర్లో మనకి 2 ఈవెంట్స్ ఉన్నాయి. డిసెంబర్ 4th నేవీ డే గుర్తుపెట్టుకుంటే దానికి ఒక 3 days ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటే మనకి ఆర్మ్డ్ ఫోర్సెస్ ఫ్లాగ్ డే కూడా తెలుసుకోవచ్చు. అండ్ ఇండియన్ నేవీ మనం 4th డిసెంబర్ని ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటామంటే టు కమెమరేట్ ద సక్సెస్ ఆఫ్ ద ఆపరేషన్ ట్రైడెంట్. ఆపరేషన్ ట్రైడెంట్ గురించి కూడా నేను ఫర్దర్ స్లైడ్స్లో పెట్టాను, అది కూడా చూద్దాము. ఆఫ్ 1971లో ఇండియాకి పాకిస్తాన్కి మధ్యన యుద్ధం జరిగింది కదా, ఆ యుద్ధంలో మనము విక్టరీ చెందిన కారణంగా మనము ఆపరేషన్ ట్రైడెంట్ ఏదైతే చేశామో దీన్ని సక్సెస్ అయింది కాబట్టి మనకి 4th డిసెంబర్న ఇండియన్ నేవీ డే సెలబ్రేట్ చేసుకుంటాము. సో ఖచ్చితంగా ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు. సో ఇప్పుడు మనం 2 కవర్ చేసుకున్నామండి. ఫస్ట్ ఏంటి, ఆఫీసర్ ర్యాంక్స్ ఒకటి, సెకండ్ వచ్చేసి ఫార్మేషన్ డేస్ అండ్ మోటో. అండ్ అలాగే ఇంకా ఫార్మేషన్ డేస్ ఉన్నాయి. ఇవి మనకి అంత ఇంపార్టెంట్ ఏం కాదు, బట్ ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ సిఆర్పిఎఫ్ డే ఎప్పుడు అంటే 27 జూలై 1939 నుంచి స్టార్ట్ అయింది. అండ్ అలాగే బిఎస్ఎఫ్, టెరిటోరియల్ ఆర్మీ, ఇవన్నీ అంత ఇంపార్టెంట్ కాదు, బట్ మీకు కావాలి అనుకుంటే ఒకసారి వీడియో పాజ్ చేసుకొని చూడండి, ఎందుకంటే నేను మీకు అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇద్దామని చెప్పేసి స్లైడ్ ఇన్సర్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ కమాండర్ ఇన్ చీఫ్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ ఎవరు అంటే జనరల్ సర్ రాబర్ట్ లాక్హార్ట్. బట్ మన ఇండియన్ గురించి గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. ఫస్ట్ ఇండియన్ కమాండర్ ఇన్ చీఫ్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ ఎవరు అంటే జనరల్ కేఎం కరియప్ప. అండ్ అలాగే ఈయన ఫీల్డ్ మార్షల్ కూడా. ఈయనతో పాటుగా ఇక్కడ ఇచ్చారు చూడండి, మనేక్షా సార్ కూడా మనకి ఫీల్డ్ మార్షలే
ఓన్లీ ఇద్దరే ఫీల్డ్ మార్షల్స్ ఉన్నారు. సో నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ సిఓఏఎస్ అంటారు, జనరల్ రాజేంద్ర సింజీ. అండ్ నెక్స్ట్ ఇంకేం గుర్తుపెట్టుకోవాలంటే ఫస్ట్ ఆర్మీ చీఫ్ టు బికమ్ ఫీల్డ్ మార్షల్. సో ఫీల్డ్ మార్షల్స్ ఇద్దరు ఉన్నారని చెప్పుకున్నాం కదా, దాంట్లో ఫస్ట్ ఫీల్డ్ మార్షల్ ఎవరయ్యారు మన భారతదేశం నుండి అంటే ఫీల్డ్ మార్షల్ శ్యామ్ మనెక్షా. అండ్ అలాగే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ నేమ్ ఉంది ఫ్రెండ్స్, మీరు గుర్తుపట్టారా? ద చీఫ్ ఆఫ్ ఆర్మీ డ్యూరింగ్ 1965 వార్. 1965 వార్లో మనకి ఇక్కడ జనరల్ జేఎన్ చౌదరి గారు ఉన్నారు. జేఎన్ చౌదరి గారు గుర్తు రాగానే మనకు ఒక ఇన్సిడెంట్ గుర్తు రావాలి. ఏంటి అంటే ఆపరేషన్ పోలో. ఆపరేషన్ పోలో లీడ్ చేసింది జేఎన్ చౌదరి గారు. ఆపరేషన్ పోలోలో భాగంగా మన హైదరాబాద్ ఏదైతే ఉందో అది ఇండియన్ యూనియన్లో యునైట్ అవ్వడానికి కారణం ఆపరేషన్ పోలో. ఓకే, సో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ మనకి 31 డిసెంబర్ 2019న పాత జనరల్ ఎవరు ఉండేవాళ్ళు మనకి బిపిన్ రావత్ గారు ఉన్నారు. సో బిపిన్ రావత్ గారికి ఏమి ఇచ్చారంటే సిడిఎస్ పోస్ట్ ఇచ్చారు, అంటే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్. సిడిఎస్ అనేది ఒక 4 స్టార్ జనరల్ ర్యాంకింగ్ అనమాట. మనం ఫీల్డ్ మార్షల్ ఏ విధంగా అయితే 5 స్టార్ ర్యాంకింగ్ ఉందో సిడిఎస్ వచ్చేసి ఇక్కడ 4 స్టార్ జనరల్ ర్యాంకింగ్. బట్ ఏంటంటే ఫీల్డ్ మార్షల్ అనేది ఇప్పుడు లేదు కాబట్టి ఓన్లీ 4 స్టార్ ర్యాంకింగే మనకి అవైలబుల్గా ఉంది. అండ్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఏం చేస్తూ ఉంటారంటే మొత్తం ఆర్మీ, నేవీ అండ్ అలాగే ఎయిర్ ఫోర్స్ని లీడ్ చేస్తూ అలాగే ప్రైమ్ మినిస్టర్ గారికి సలహాదారులుగా కూడా పనిచేస్తూ ఉంటారు. మరి జనరల్ బిపిన్ రావత్ గారికి సిడిఎస్ పొజిషన్ ఇచ్చారు. మన ఇప్పుడు ప్రజెంట్ ఎవరున్నారు జనరల్ అంటే జనరల్ మనోజ్ ముకుంద్ నర్వానే. సో మనోజ్ ముకుంద్ నర్వానే గారు ప్రజెంట్ మన ఇండియన్ ఆర్మీ యొక్క జనరల్. అండ్ ఫస్ట్ సిడిఎస్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ ఎవరు అంటే మనకి జనరల్ బిపిన్ రావత్. అంటే ఇండియన్ ఆర్మీ అని కాదు, ఫస్ట్ సిడిఎస్ ఎవరు మన ఇండియాకి అంటే జనరల్ బిపిన్ రావత్ గారు. సో ఇక్కడ మనకు కనిపిస్తుంది ఫ్లాగ్ అండ్ అలాగే ఇక్కడ ఎంబ్లమ్. నెక్స్ట్ ఫీల్డ్ మార్షల్ గురించి చూసుకున్నాం కదా. ఫీల్డ్ మార్షల్ ఆర్ ఎఫ్ఎం అని కూడా పిలుస్తారు. ఈస్ ఏ 5 స్టార్ జనరల్ ఆఫీసర్ ర్యాంకింగ్ ఇన్ ద హైయెస్ట్ అటైనబుల్ ర్యాంక్ ఇన్ ద ఇండియన్ ఆర్మీ. ఇండియన్ ఆర్మీలో హైయెస్ట్ ర్యాంక్ ఏది అంటే జనరల్ కాదండి, హైయెస్ట్ ర్యాంక్ ఏంటంటే ఇప్పుడు ఫీల్డ్ మార్షల్. అండ్ ఫీల్డ్ మార్షల్ ఈజ్ ర్యాంక్డ్ ఇమీడియట్లీ అబౌవ్ ద జనరల్ బట్ నాట్ ఎక్సైజ్డ్ ఇన్ ద రెగ్యులర్ ఆర్మీ స్ట్రక్చర్. ఇప్పుడు రెగ్యులర్ ఆర్మీలో మనకి ఫీల్డ్ మార్షల్ అనేది కనిపించట్లేదు, లేకపోతే బిపిన్ రావత్ గారికి వచ్చి ఉండేది. ఇట్ ఈస్ లార్జ్లీ ceremonial or wartime rank having been awarded only twice. అండ్ ఫస్ట్ ఎవరు తీసుకున్నారు? శ్యామ్ మనెక్షా గారు తీసుకున్నారు, ఫస్ట్ ఫీల్డ్ మార్షల్ ఆఫ్ ఇండియా. అండ్ తర్వాత సెకండ్ ఎవరు అంటే కేఎం కరియప్ప గారు తీసుకున్నారనమాట, ఇప్పుడు 1986లో. అండ్ మనెక్షా గారు 1 జనవరి 1973లో ఇది తీసుకున్నారు. అండ్ అలాగే ఇంకొకటి చూసాం మనం ఎయిర్ ఫోర్స్లో మనకి మార్షల్ ఆఫ్ ఎయిర్ ఫోర్స్ అని చూసుకున్నాం కదా. ఒకసారి ఇక్కడ తీసుకెళ్తాం మిమ్మల్ని. సో ఇక్కడ కనిపిస్తుంది చూడండి, మార్షల్ ఆఫ్ ఎయిర్ ఫోర్స్ అని డిస్కస్ చేసుకున్నాం కదా. సో ఈ ర్యాంక్ మనకి ఇంకొకరికి ఇవ్వడం జరిగింది. ఆయన ఎవరు అంటే అర్జన్ సింగ్. సో కేవలం మన ఇండియాలో ఇద్దరు ఫీల్డ్ మార్షల్స్ ఉన్నారు. అండ్ అలాగే మార్షల్ ఆఫ్ ఎయిర్ ఫోర్స్ అర్జన్ సింగ్ గారు, వాళ్ళ యొక్క ఇమేజెస్. సో ఇక్కడ అర్జన్ సింగ్ గారు అండ్ ఇక్కడ శ్యామ్ మనెక్షా గారు అండ్ ఇక్కడ కేఎం కరియప్ప గారు కనిపిస్తున్నారు. నెక్స్ట్ ఫస్ట్ చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ ఎవరు అంటే అడ్మిరల్ చార్ల్స్ థామస్ మార్క్ పిజే. అండ్ ఫస్ట్ ఇండియన్ చీఫ్ గుర్తుపెట్టుకోవాలి మన ఇక్కడ ఎవరు అంటే వైస్ అడ్మిరల్ ఆర్డి కటారి గారు. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ సిఓఎస్ ఆఫ్ ఎవరు అంటే ఎయిర్ మార్షల్ థామస్ ఎమ్హిస్ట్ గారు. అండ్ అలాగే ఫస్ట్ ఇండియన్ చీఫ్ గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ, ఫస్ట్ ఇండియన్ చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ ఎవరు అంటే ఎయిర్ మార్షల్ సుబ్రోటో ముఖర్జీ గారు మనకి ఫస్ట్ ఇండియన్ చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్. అండ్ అలాగే
ఫస్ట్ చీఫ్ ఇన్ ద ర్యాంక్ ఆఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ ఎవరు అంటే ఎయిర్ చీఫ్ మార్షల్ అర్జన్ సింగ్ గారు. అండ్ ఇంకొకటి కూడా గుర్తుపెట్టుకోవాలి మనకి ఇక్కడ, ఫస్ట్ చీఫ్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ సర్వీస్ కమాండ్ సెంటర్, సో సిఐఎస్సి అని ఒకటి క్రియేట్ చేయడం జరిగింది. దానికి ఫస్ట్ ఎవరు అంటే చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ పంకజ్ ఎస్ జోషి గారు. ఇప్పుడు చూసుకున్నట్లయితే వైస్ అడ్మైరల్ ఆర్ హరికుమార్ గారు లీడ్ చేస్తున్నారు సిఐఎస్సిని. నెక్స్ట్ వచ్చేసి డిఫెన్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఎక్కడ ఉన్నాయి మన భారతదేశంలో, వీటి గురించి కూడా మనకి ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. అండ్ అలాగే కొన్ని ఎగ్జామ్స్లో కూడా క్వశ్చన్స్ అడగడం జరిగింది. సో ఇక్కడ మనకి పూణేలో 3 కనిపిస్తున్నాయి, డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్ టెక్నాలజీ, అండ్ అలాగే నేషనల్ అకాడమీ ఆఫ్ డిఫెన్స్ ఫినాన్షియల్ మేనేజ్మెంట్, అండ్ అలాగే నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఎన్డిఏ. ఇది గుర్తుపెట్టుకోండి, ఎన్డిఏ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఢిల్లీ చూసుకున్నట్లయితే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిఫెన్స్ ఎస్టేట్స్ మేనేజ్మెంట్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైకలాజికల్ రీసెర్చ్, నేషనల్ డిఫెన్స్ కాలేజ్, అండ్ అలాగే ఇన్స్టిట్యూట్ ఫర్ డిఫెన్స్ స్టడీస్ అండ్ అనాలిసిస్. నెక్స్ట్ కాలేజ్ ఆఫ్ డిఫెన్స్ మేనేజ్మెంట్ గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే మనము మన స్టేట్లో ఉన్నది సికింద్రాబాద్లో ఏంటిది అంటే కాలేజ్ ఆఫ్ డిఫెన్స్ మేనేజ్మెంట్. నెక్స్ట్ ఇక్కడ డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హై ఆల్టిట్యూడ్ రీసెర్చ్. సో ఇక్కడ హై ఆల్టిట్యూడ్ అంటే మనం ఎక్కడ గుర్తు రావాలి, అరౌండ్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఏరియాలో గుర్తు రావాలి, ఎందుకంటే అక్కడ ఆల్టిట్యూడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. సో ఇక్కడ లే అని చెప్పేసి మనం ఆప్షన్ చూస్ చేసుకోవచ్చు. ఇంకోటి హై ఆల్టిట్యూడ్ వార్ఫేర్ స్కూల్ కూడా మనకి ఇక్కడ జమ్మూ అండ్ కాశ్మీర్ గుల్మర్గ్ ఏరియాలో ఉంది. నెక్స్ట్ మెయిన్గా ఇండియన్ మిలిటరీ అకాడమీ ఎక్కడుంది. సో మనకి డిగ్రీ బేస్డ్ మీద ఒక ఎగ్జామ్ పడుతూ ఉంటుందండి ఎవ్రీ ఇయర్, ఏంటంటే సిడిఎస్ ఎగ్జామ్ అని ఒక ఎగ్జామ్ పడుతూ ఉంటుంది. ఆ ఎగ్జామ్ రాసిన వాళ్ళకి ట్రైనింగ్ ఎక్కడ ఇస్తారంటే ఇండియన్ మిలిటరీ అకాడమీలో, అంటే మిలిటరీలోకి సెలెక్ట్ అయితే ఇండియన్ మిలిటరీ అకాడమీలో ఇస్తారు, అది డెహ్రాడూన్లో ఉంటుంది ట్రైనింగ్ సెంటర్. అండ్ మిగతావి ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ అని ఉంటుంది, అది షార్ట్ సర్వీస్ కమిషన్ అనమాట. సో ఓటీఏ మనకి ఇక్కడ 2 చోట్ల ఉంది, ఒకటి చెన్నైలో ఉంది, ఇంకోటి గయాలో ఉంది. నెక్స్ట్ వచ్చేసి మిలిటరీ కాలేజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ కూడా గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే మన సికింద్రాబాద్ ఏరియాలో ఉంది కాబట్టి. సో ఇవి ఇక్కడితో ఇంపార్టెంట్ మనకి మేజర్గా. నెక్స్ట్ వచ్చేసి నేవీ ట్రైనింగ్ ఎస్టాబ్లిష్మెంట్స్ చూసుకున్నట్లయితే ఇండియన్ నేవల్ అకాడమీ ఒకటి గుర్తుపెట్టుకోండి చాలు, అది కేరళలో ఉంది. రిమైనింగ్ వచ్చేసి ఒకసారి వీడియో పాజ్ చేసుకొని ఇంట్రెస్ట్ ఉంటే చదవండి. నెక్స్ట్ ఎయిర్ ఫోర్స్ ట్రైనింగ్ ఎస్టాబ్లిష్మెంట్స్ చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఎయిర్ ఫోర్స్ అకాడమీ చూసుకోవాలి, మెయిన్గా హైదరాబాద్లో బేగంపేటలో ఉంది ఎయిర్ ఫోర్స్ అకాడమీ. అండ్ మన దగ్గర ఎలిమెంటరీ ఫ్లయింగ్ స్కూల్ వచ్చేసి బీదర్లో, అండ్ అలాగే నావిగేషన్ ట్రైనింగ్ స్కూల్ వచ్చేసి హైదరాబాద్, అండ్ కాలేజ్ ఆఫ్ ఎయిర్ వార్ఫేర్ వచ్చేసి సికింద్రాబాద్లో ఉంది. సో ఇవి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అండ్ అలాగే కోయంబత్తూరులో మనకి ఎయిర్ ఫోర్స్ అడ్మినిస్ట్రేటివ్ కాలేజ్ కూడా ఉంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే ఇండియన్ ఆర్మీ యొక్క కమాండ్స్, ఇండియన్ నేవల్ అండ్ అలాగే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క కమాండ్స్ అడుగుతూ ఉంటారు. సో మనకి ఇండియన్ ఆర్మీలో వెస్టర్న్ కమాండ్ ఎక్కడుందంటే చందీ మందిర్. సో వెస్టర్న్ కమాండ్ వచ్చేసి మనకి ఇండో పాక్ వార్ జరిగిన 1947 వార్ తర్వాత 1947లోనే స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ దీని యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి చండీ మందిర్. చండీ మందిర్ ఎక్కడుంది మనకి, ఇట్ ఈస్ ఇన్ ద సిటీ ఆఫ్ హర్యానా. నెక్స్ట్ ఈస్టర్న్ కమాండ్ చూసుకున్నట్లయితే మనకి కోల్కతాలో ఉంది. నార్దర్న్ కమాండ్ చూసుకున్నట్లయితే ఉదంపూర్, సదర్న్ కమాండ్ వచ్చేసి పూణే, అండ్ సెంట్రల్ కమాండ్ వచ్చేసి లక్నో, అండ్ ఆర్మీ ట్రైనింగ్ కమాండ్ షిమ్లా, అండ్ అలాగే సౌత్ వెస్టర్న్ కమాండ్ వచ్చేసి జైపూర్. ఇవన్నీ కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి మీరు, ఎందుకంటే వీటి నుంచి సరదాగా క్వశ్చన్ అడుగుతారు, అండ్ అలాగే ఒక మార్కు కోల్పోవద్దు మీరు. మూవింగ్ ఆన్, నేవల్ కమాండ్స్ వచ్చేసి కేవలం మనకి 3 ఉన్నాయి. వెస్ట్ సైడ్లో ఏముందండి మనకి, ఇప్పుడు ఇది మన భారతదేశం అనుకోండి, వెస్ట్ సైడ్లో కోస్ట్ ఏముంటుంది మేజర్గా అంటే ముంబై, కాబట్టి వెస్టర్న్ నేవల్ కమాండ్ వచ్చేసి ముంబై. అండ్ అలాగే ఈస్ట్ సైడ్లో చూసుకున్నట్లు ఏముంటుంది మనకి, దానికి ఆపోజిట్ ఆల్మోస్ట్ అంటే విశాఖపట్నం ఉంటుంది మనకి ఆంధ్రప్రదేశ్లో. సో అది ఈస్ట్ అయిపోయింది. నెక్స్ట్ సౌత్ వచ్చేసి మనకి చెన్నైలో కొచ్చిన్ ఉంది. సో సదర్న్ నేవల్ కమాండ్ కొచ్చిన్. సో హౌ మెనీ నేవల్ కమాండ్స్ ఆర్ దేర్ ఇన్ ఇండియా అంటే
కేవలం 3 అని చెప్పేసి ఆప్షన్ చూస్ చేసుకోవాలి. అండ్ అలాగే ఆర్మీ కమాండ్స్ వచ్చేసి ఇక్కడ మనకి 7 ఉన్నాయి. నెక్స్ట్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వచ్చేసి ఇవి కూడా 7 కమాండ్స్ ఉన్నాయి. ఏంటంటే వెస్టర్న్ ఎయిర్ కమాండ్ వచ్చేసి ఢిల్లీ, సౌత్ వెస్టర్న్ వచ్చేసి గాంధీనగర్ గుజరాత్, సెంట్రల్ వచ్చేసి అలహాబాద్ యూపీ, ఈస్టర్న్ కమాండ్ వచ్చేసి షిలాంగ్, సదర్న్ కమాండ్ వచ్చేసి తిరువనంతపురం కేరళ, అండ్ అలాగే ట్రైనింగ్ కమాండ్ వచ్చేసి బెంగళూరు, అండ్ మెయింటెనెన్స్ కమాండ్ వచ్చేసి నాగ్పూర్. సో ఇవి కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనకి జస్ట్ ఒక 5 నిమిషాలు చదివితే గుర్తుండే పేర్లండి ఇవన్నీ మనకి. ఇవి మీరు రిపిటేటివ్గా అంటే ఎప్పుడన్నా సరదాగా పడుకునే ముందు ఒక 5 మినిట్స్ టైం దొరికినప్పుడు చూసుకున్నా కానీ స్టాటిక్ జీకేలో మనకి ఎక్కడ మార్క్స్ కోల్పోకుండా ఎగ్జామ్లో బెటర్ మార్క్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి మనకి. నెక్స్ట్ కోస్ట్ గార్డ్ రీజన్స్ చూసుకున్నట్లయితే మనకి ఈస్ట్ వెస్ట్ ఒకసారి చూసుకుందాము. ఈస్ట్ సైడ్లో వచ్చేసి మనకి ఈస్టర్న్ రీజన్ వచ్చేసి చెన్నై, వెస్ట్ సైడ్ వచ్చేసి ముంబై. సో కోస్ట్ గార్డ్ ఏంటంటే కోస్టల్ ఏరియాస్ని గార్డింగ్ చేయడం అనమాట. వీళ్ళ మెయిన్ పని ఏంటంటే కోస్టల్ ఏరియాస్ని గార్డ్ చేయడం. వెస్టర్న్ రీజన్ వచ్చేసి ముంబై, ఈస్టర్న్ రీజన్ వచ్చేసి చెన్నై, నార్త్ ఈస్టర్న్ రీజన్ వచ్చేసి కోల్కతా, అండ్ అండమాన్ అండ్ నికోబార్ రీజన్ వచ్చేసి పోర్ట్ బెయిర్లో ఉంది హెడ్ క్వార్టర్, అండ్ నార్త్ వెస్టర్న్ రీజన్ వచ్చేసి గాంధీనగర్ గుజరాత్లో ఉంది వీటి యొక్క హెడ్ క్వార్టర్స్. సో మనకి ముంబై హోటల్ అటాక్ జరిగినప్పుడు కూడా వాళ్ళు త్రూ వాటర్ వేలోనే వచ్చారు కసబ్ వాళ్ళు. నెక్స్ట్ వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజెస్. సో ఇక్కడ జాయింట్ అని ఉంది అంటే ఏంటి, కేవలం మన దేశమే కాకుండా వేరే దేశం వాళ్ళు కలిపి చేసే మిలిటరీ ఎక్సర్సైజ్లు అనమాట. అంటే దాంట్లో భాగంగా ఏం చేస్తారు, వాళ్ళ యొక్క మిలిటరీ పవర్ అంటే వాళ్ళ యొక్క మిలిటరీ ఎక్విప్మెంట్ ఏమేమి వాడుతున్నారు లేటెస్ట్గా అండ్ మనం ఏం వాడుతున్నాము, ఆ విధంగా ఇన్ఫర్మేషన్స్ అనేవి ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉండి ఎక్సర్సైజ్లు చేస్తూ ఉంటారనమాట. సో ఎక్కువగా మనకి ఎగ్జామ్లో రిపీటెడ్గా క్వశ్చన్స్ చూసేది మనం ఏంటి అంటే మిలిటరీ ఎక్సర్సైజ్ మీద చూస్తూ ఉంటాము. అవి ఒకసారి చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి ఇందిరాలో మనకి 2 నేమ్స్ కనిపిస్తున్నాయి, ఐఎన్డి అండ్ అలాగే ఆర్ఏ. సో ఐఎన్డి అంటే ఇండియా, ఆర్ఏ అంటే రష్యా. సో ఇందిరా ఇస్ ద కోడ్ నేమ్ ఫర్ మిలిటరీ ఎక్సర్సైజ్ బిట్వీన్ ఇండియా అండ్ రష్యా. సో ఎగ్జామ్లో అడుగుతారు వాట్ ఈస్ ద మిలిటరీ ఎక్సర్సైజ్ బిట్వీన్ ఇండియా అండ్ రష్యా కాల్డ్ అని చెప్పేసి అడుగుతారు, అది ఇందిరా. నెక్స్ట్ వచ్చేసి సింబెక్స్ వచ్చేసి ఇండియాకి మరియు సింగపూర్కి మధ్యలో జరిగే ఎక్సర్సైజ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి సింగపూర్కి ఇండియాకి మధ్యలో ఇంకొక ఎక్సర్సైజ్ జరుగుతుంది, అది అగ్ని వారియర్ అండ్ అలాగే బోల్డ్ కురుక్షేత్ర. సో ఇది ఈ బోల్డ్ కురుక్షేత్ర మాత్రం చాలా ఎగ్జామ్స్లో చూశాను నేను. నెక్స్ట్ వచ్చేసి ఇండియా యుఎస్ వచ్చేసి యుద్ధ అభ్యాస్, వజ్రప్రహార్ అండ్ అలాగే సాల్వెక్స్, ఈ 3 జరుగుతూ ఉంటాయి. దీంట్లో ఎక్కువగా యుద్ధ అభ్యాస్ గురించి అడుగుతూ ఉంటారు. అండ్ అలాగే ఇట్లా రౌండప్ చేస్తాను, అవి ఎక్కువసార్లు రిపీట్ అయిన క్వశ్చన్స్ ఇవి. నెక్స్ట్ వచ్చేసి స్లినెక్స్, ఇది కూడా అడిగాడు. ఇండియాకి శ్రీలంక మధ్యలో 2 ఎక్సైజ్ జరుగుతాయి, అది స్లినెక్స్ అండ్ అలాగే మిత్రశక్తి. నెక్స్ట్ ఇండియా బంగ్లాదేశ్ మధ్యలో సంప్రీతి జరుగుతుంది. అండ్ నొమాడిక్ ఎలిఫెంట్ చాలాసార్లు అడిగారు ఫ్రెండ్స్. ఇక్కడ ఇండియాకి మరియు మంగోలియాకి జరిగిన ఎక్సైజ్ నొమాడిక్ ఎలిఫెంట్ అండ్ అలాగే కాన్క్వెస్ట్. నెక్స్ట్ ఇండియాకి ఫ్రాన్స్కి మధ్యలో వరుణ అండ్ అలాగే శక్తి. సో ఇక్కడ శక్తి మీద 3 పేర్లు ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఒకటేంటి మిత్రశక్తి. ఇప్పుడు మిత్రశక్తి అంటే మనకి ఇండియాలో దగ్గరలో ఉన్న మిత్రుడు ఎవరు అంటే శ్రీలంక కాబట్టి మిత్రశక్తి అని చూస్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉత్త శక్తి అని ఉంది, శక్తి అంటే మనకి ఫ్రాన్స్కి ఇండియాకి జరిగిన ఎక్సర్సైజ్. నెక్స్ట్ ఇంకొక శక్తి తగులుతుంది మనకి, గరుడ శక్తి అండ్ అలాగే సముద్ర శక్తి. ఈ 2 కూడా మనకి ఇండోనేషియాలో జరిగే ఎక్సర్సైజ్లు, ఇండియాకి ఇండోనేషియాకి. నెక్స్ట్ సూర్యకిరణ్ చాలాసార్లు అడిగారు ఫ్రెండ్స్. ఇక్కడ సూర్యకిరణ్ వచ్చేసి ఇండియాకి నేపాల్కి మధ్యలో జరిగిన ఎక్సర్సైజ్ అండ్ అలాగే ఇండియాకి జపాన్కి మధ్యలో జిమెక్స్ అండ్ ఇంకొకటి సహయోగ్ కైజిన్. నెక్స్ట్ ఇండియాకి సిచెల్స్కి జరిగిన ఎక్సర్సైజ్ లమిత్య, ఇది కూడా చాలాసార్లు అడిగారు. అండ్ ఇండియాకి ఒమన్కి మధ్యలో 2 జరుగుతాయి, నసీమ్ అల్బహార్ అండ్ అలాగే అల్నాగ్. అండ్ ఇండియాకి చైనాకి జరిగిన హ్యాండ్ ఇన్ హ్యాండ్ కూడా చాలాసార్లు అడుగుతూ ఉంటారు. సో ఇక్కడ చైనాకి ఇండియాకి మీరు ఒకలా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు
ఫర్ ఎగ్జాంపుల్ ఒక బొమ్మ గీస్తున్నా, ఇది కరెక్ట్గా వస్తుందో లేదో తెలీదు. సో దీన్ని మీరు ఒక చైన్ అనుకోండి. చైన్ అంటే నథింగ్ బట్ ఏదో ఒక చైన్ అనుకోండి. అండ్ అదే చైన్ని మనం హ్యాండ్తో కూడా పట్టుకుంటే ఒక చైన్ లాగా నిల్చున్నట్టు ఉంటుంది కదా. చిన్నప్పుడు చైన్ కట్టు అని ఆట ఆడేవాళ్ళం కదా. సో ఇట్లా హ్యాండ్లో హ్యాండ్ పట్టుకొని ఒక చైన్ లాగా ఫామ్ అయ్యేది హ్యాండ్ ఇన్ హ్యాండ్, అంటే ఇండియాకి మరియు చైనాకి మధ్యలో జరిగే ఎక్సర్సైజ్ అని గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఆస్ ఇండెక్స్ అంటే ఆస్ట్రేలియా ఇండియాకి మధ్యలో జరిగిన ఎక్సర్సైజ్ అది ఆస్ ఇండెక్స్. నెక్స్ట్ ప్రబల్ దోస్తికి కూడా చాలాసార్లు అడిగారు. ఇది ఇండియాకి అండ్ కజకిస్తాన్కి జరిగిన మధ్యలో ఎక్సర్సైజ్. అండ్ అలాగే కాంజర్ కూడా అడిగారు, ఇండియాకి మధ్య. అండ్ అలాగే కిర్గిస్తాన్కి మధ్యలో జరిగిన ఎక్సర్సైజ్. అండ్ మైత్రి వచ్చేసి ఇండియాకి థాయిలాండ్కి మధ్యలో జరిగిన ఎక్సర్సైజ్. సో మీరు ఈ చాప్టర్లో ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికి ఇస్తారంటే జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్కి ఇవ్వాలి ఖచ్చితంగా. తర్వాత కమాండ్స్కి ఇవ్వండి. థర్డ్ వచ్చేసి మనకి ఆఫీసర్ ర్యాంక్స్కి ఇవ్వండి. నెక్స్ట్ ఇండియాకి యునైటెడ్ కింగ్డమ్కి మధ్యలో అజయ్ వారియర్ అండ్ అలాగే కొన్కన్ అండ్ డెజర్ట్ ఈగల్ చాలాసార్లు అడిగారు ఇక్కడ. ఇండియాకి మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యూఏఈకి మధ్యలో జరిగిన ఎక్సర్సైజ్. అండ్ అలాగే ఎక్వేరియన్ కూడా అడిగారు, ఇండియాకి మాల్దీవ్స్కి మధ్యలో జరిగిన ఎక్సర్సైజ్. అండ్ విన్బెక్స్ వచ్చేసి ఇండియాకి వియట్నాంకి జరిగిన ఎక్సర్సైజ్. హరిమౌ శక్తి కూడా అడిగారు, ఇండియాకి మరియు మలేషియాకి జరిగిన ఎక్సర్సైజ్. అండ్ దస్లిక్ వచ్చేసి ఇండియా ఉజ్బెకిస్తాన్. నెక్స్ట్ ఇక్కడ మిలాన్, దోస్తి అండ్ అలాగే మలాబార్. మిలాన్ వచ్చేసి మల్టీనేషన్ నేవల్ ఎక్సర్సైజ్ ఇన్ ఇండియన్ ఓషన్. అండ్ దోస్తి వచ్చేసి ఒక ట్రైలేటరల్ ఎక్సర్సైజ్, అంటే ఇక్కడ 3 కంట్రీస్ పార్టిసిపేట్ చేస్తాయి. ఏంటేంటి? ఇండియా, శ్రీలంక అండ్ అలాగే మాల్దీవ్స్. ఇది అంతకుముందు బైలేటరల్ ఉండే, అంటే 1991 నుంచి 2011 వరకు కేవలం ఇండియా అండ్ మాల్దీవ్స్ మాత్రమే పార్టిసిపేట్ చేసేవి. బట్ దాంట్లో శ్రీలంక కూడా 2012 నుంచి యాడ్ అయ్యి ఒక ట్రైలేటరల్ ఎక్సర్సైజ్ కింద ఫామ్ అయ్యి దాని పేరు దోస్తి అని పెట్టడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మలాబార్. మలాబార్ కూడా ఒక ట్రైలేటరల్ నేవల్ ఎక్సర్సైజ్ బిట్వీన్ ఇండియా, జపాన్ అండ్ యుఎస్ఏ. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ మలాబార్. అండ్ ఫ్రమ్ 2015 నుంచి ఇది ట్రైలేటరల్ అయింది. దానికన్నా ముందు 2014 వరకు, అంటే 1992 నుంచి 2014 వరకు ఇండియాకి అండ్ అలాగే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి మధ్యలో జరిగిన ఎక్సర్సైజ్ అన్నమాట ఇది. నెక్స్ట్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఉన్న హెలికాప్టర్స్ గురించి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశాను. సో ఇక్కడ ఈ హెలికాప్టర్ ఏ దేశానికి చెందింది అని చెప్పేసి అడిగితే మనము ఈజీగా పెట్టుకోవచ్చు. ఇప్పుడు హెచ్ఏఎల్ అని అంటే ఏంటి? హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ కదా. సో హెచ్ఏఎల్ వచ్చినాయి అన్నీ ఆల్మోస్ట్ ఇండియానే ఉంటాయి, ఎక్సెప్ట్ మనకి హెచ్ఏఎల్ చీతా అండ్ అలాగే హెచ్ఏఎల్ చేతక్, ఈ 2 ఫ్రాన్స్ నుంచి రాబడినాయి. అండ్ అలాగే ఎంఐ వచ్చినాయి అన్నీ, ఎంఐ కానీ మిగ్ కానీ వచ్చినవన్నీ మనకి రష్యాకి చెందినవి అనమాట. అండ్ అలాగే చినూక్ హెలికాప్టర్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇది చినూక్ హెలికాప్టర్ మనకు ఏ దేశం నుంచి తెచ్చుకున్నామంటే యుఎస్ఏ నుంచి తెచ్చుకున్నాము. ఇది కూడా గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా. సో చూసాం కదా ఎంఐ అండ్ అలాగే మిగ్ ఏదైతే వచ్చినాయో, ఇక్కడ మిగ్ ఉంది, మిగ్ ఇవన్నీ కూడా సోవియట్ యూనియన్ అంటే రష్యాకి చెందినవి. అండ్ అలాగే బోయింగ్ వచ్చినవన్నీ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి. అండ్ హెచ్ఏఎల్ వచ్చినవన్నీ ఇండియా, బట్ ఎక్సెప్ట్ హెచ్ఏఎల్ సిసి వస్తుంది. ఏంటి? చేతక్ ఒకటి, చీతా ఒకటి, 2. రిమైనింగ్ అంతా అవసరమేం లేదు. అండ్ అలాగే జాగ్వర్ కూడా ఒకసారి చూసుకోండి. అండ్ సూకోయ్ కూడా చాలా ఇంపార్టెంట్. సూకోయ్ యుద్ధ విమానాలు మనకి రష్యా నుంచి తీసుకున్నాం. సో ఈ చార్ట్లో ఏంటంటే మనకి ఎయిర్ క్రాఫ్ట్స్ ఆఫ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ప్రీవియస్ దాంట్లో ఏంటంటే మనకి హెలికాప్టర్స్. ఓకే, గుర్తుపెట్టుకోండి రెండింటికి, హెలికాప్టర్ అండ్ అలాగే ఎయిర్ ఫోర్స్కి నాకు తెలిసి డిఫరెన్స్ తెలిసే ఉంటుంది మీకు, ఎయిర్ క్రాఫ్ట్స్కి అండ్ అలాగే హెలికాప్టర్స్కి. సో ఎయిర్ క్రాఫ్ట్స్లో ముఖ్యంగా మనకి సూకోయ్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, అండ్ అలాగే మిగ్, ఈ 2 బాగా ఇంపార్టెంట్. అండ్ అలాగే మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో కూడా అవి కీ రోల్ ప్లే చేస్తుంటాయి. అండ్ హెలికాప్టర్స్లో ఎక్కువగా చినూక్ గురించి గుర్తుపెట్టుకోండి.
నెక్స్ట్ సమ్ ఇంపార్టెంట్ ఆపరేషన్స్. మనము ఇండియాలో ఫస్ట్ న్యూక్లియర్ టెస్ట్ ఎప్పుడు చేశారు అంటే ఇప్పుడు అంతా ప్రీవియస్గా మనము World War I చూసుకున్నట్లయితే ఏ కంట్రీ దగ్గర కూడా న్యూక్లియర్ పవర్ అనేది లేదు. అంటే కేవలం వాళ్ళు గన్స్, బుల్లెట్స్ అంటే వీటితోనే పని గడిచిపోయింది. బట్ ఎప్పుడైతే మనకి USA వాళ్ళు జపాన్ మీద హిరోషిమా అండ్ నాగసాకి మీద వాళ్ళు న్యూక్లియర్ బాంబ్ వేస్తారో అప్పటి నుంచి ప్రతి ఒక్క కంట్రీకి కొంచెం అవేర్నెస్ వచ్చిందనమాట. అంటే ఇట్లా న్యూక్లియర్ ఎక్స్ప్లోజన్ అనేది ఇంత లాస్ చేస్తుందా, ఇంత ప్రాణ నష్టం కలిగిస్తుందా అని చెప్పేసి వాళ్ళు ఏం చేశారు, ఒక్కొక్క కంట్రీ వాళ్ళు న్యూక్లియర్ పవర్ని డెవలప్ చేయడం స్టార్ట్ చేశారనమాట. సో ఆపరేషన్ స్మైలింగ్ బుద్ధ అనేది మనందరికీ తెలియాల్సిన పేరు. ఎందుకు అంటే మన ఇండియాలో జరిగిన ఫస్ట్ న్యూక్లియర్ టెస్ట్ ఎక్స్ప్లోజన్ ఎప్పుడు జరిగింది అంటే పోఖ్రాన్ రేంజ్లో జరిగింది ఆన్ 18th May 1974. ఈ డేట్ కూడా గుర్తుపెట్టుకోవాలి, చాలాసార్లు ఎగ్జామ్లో రిపీట్ అయిన క్వశ్చన్ ఇది. ఫస్ట్ న్యూక్లియర్ టెస్ట్ ఎప్పుడు చేశారు అంటే 1974. అట్లీస్ట్ 1974 అని గుర్తుపెట్టుకోండి. అండ్ దీని యొక్క ఆపరేషన్ పేరు స్మైలింగ్ బుద్ధ. తర్వాత ఆపరేషన్ శక్తి జరిగింది. ఆపరేషన్ శక్తి కూడా మనకి పోఖ్రాన్ టెస్ట్ రేంజ్లో జరిగింది. అండ్ 1998లో 5 న్యూక్లియర్ డివైస్ ఎక్స్ప్లోజన్ అనేది మనం అక్కడ చూడొచ్చు. నెక్స్ట్ ఆపరేషన్ ఫ్లడ్ ఈజ్ రిలేటెడ్ టు అని చెప్పేసి అడుగుతాడనమాట. ఆపరేషన్ ఫ్లడ్ అంటే ఏంటంటే ఒక రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు ఇండియాలో. ఏంటిది అంటే నేషన్ వైడ్ డైరీ డెవలప్మెంట్ చేయాలి మనం అని చెప్పేసి ఒక బోర్డ్ క్రియేట్ చేయడం జరిగింది, NDDB అని 1970లో, టు క్రియేట్ ఏ నేషన్ వైడ్ మిల్క్ గ్రిడ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఆపరేషన్ కోకూన్. సో వీరప్పని చంపుతారు చూసారా, దీని మీద ఒక మూవీ కూడా వచ్చింది, కిల్లింగ్ వీరప్పన్ అను సంథింగ్ ఏదో ఉంది. సో అక్కడ యూజ్ చేసిన ఆపరేషన్ ఏంటంటే ఆపరేషన్ కోకూన్. ఇది స్పెషల్ టాస్క్ ఫోర్స్ వాళ్ళు లాంచ్ చేయడం జరిగింది, అంటే ఈ ఆపరేషన్లో పార్టిసిపేట్ చేశారు. అండ్ తమిళనాడుకు చెందిన K. విజయ్ కుమార్ గారు ఎవరైతే IPS ఆఫీసర్ ఉన్నారో అతను పార్టిసిపేట్ చేయడం జరిగింది దీంట్లో. నెక్స్ట్ సమ్ ఇంపార్టెంట్ మిలిటరీ ఆపరేషన్స్ చూసుకుందాము. ఫస్ట్ వచ్చేసి ఆపరేషన్ పరాక్రమ్. ఆపరేషన్ పరాక్రమ్ గురించి చూసుకున్నట్లయితే 13th December 2001 మన ఇండియన్ పార్లమెంట్ బిల్డింగ్ పైన అటాక్ చేయడం జరుగుతుంది. అప్పుడు మన ఆర్మ్డ్ ఫోర్సెస్ నుంచి, ఇండియన్ ఆర్మీ నుంచి మెయిన్గా చాలామంది ట్రూప్స్ని అక్కడ డిప్లాయ్ చేశారనమాట ఇండో పాక్ బార్డర్ దగ్గర. అండ్ ఇది ఒక లార్జెస్ట్ మిలిటరీ ఎక్సర్సైజ్ ఎవర్ క్యారీడ్ అవుట్ బై ఏషియన్ కంట్రీ. ఒక ఏషియన్ కంట్రీలో ఇంత పెద్ద మిలిటరీ ఎక్సర్సైజ్ జరిగింది ఏది లేదు. నెక్స్ట్ వచ్చేసి ఆపరేషన్ ట్రైడెంట్. ఆపరేషన్ ట్రైడెంట్ గురించి ఇందాక మనం చెప్పుకున్నాం కదా. 1971 ఇండో పాకిస్తానీ వార్, అంటే ఇండో పాక్ వార్, ఇండియాకి మరియు పాకిస్తాన్కి జరిగిన మధ్యలో వార్లో నేవీ వాళ్ళు ఏం చేశారు, ఇండియన్ నేవీ వాళ్ళు అఫెన్సివ్ ఆపరేషన్ చేశారనమాట. అంటే పాకిస్తాన్ పోర్ట్ సిటీ ఏదైతే ఉందో కరాచీ మీద అకస్మాత్తుగా దాడి చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే మనము 4th December ఇండియన్ నేవీ డే సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. ఇంకోటి వచ్చేసి ఆపరేషన్ బ్లాక్ థండర్. ఇది కూడా ఖచ్చితంగా తెలియాల్సిన విషయం, ఎందుకంటే DGP KPS గిల్ గారు 1998లో గోల్డెన్ టెంపుల్ మీద, మనకప్పుడు ఎక్కువగా ఖాళిస్తాన్ మూమెంట్ అవన్నీ జరుగుతున్న క్రమంలో గోల్డెన్ టెంపుల్ని కొంతమంది ఉగ్రవాదులు ఆక్యుపై చేయడం జరిగింది. అప్పుడు DGP KPS గిల్ గారు ఈ ఆపరేషన్ లాంచ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఆపరేషన్ విజయ్ 1999. ఇది మన కార్గిల్ వార్ గురించి చెప్పుకుంటూ ఉంటాం కదా. 1999లో ఇండియాకి మరియు పాకిస్తాన్కి మధ్యలో జరిగిన కార్గిల్ యుద్ధంలో మన వాళ్ళు వెళ్ళి కార్గిల్ సెక్టర్ని, అంటే అక్కడ ఉన్న హైయెస్ట్ పాయింట్ని ఏదైతే ఉందో దాన్ని ఆక్యుపై చేయడం జరుగుతుంది. సో దీనికోసమే మనము కార్గిల్ విజయ్ దివస్ కూడా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. అండ్ ఈ ఆపరేషన్ పేరు వచ్చేసి ఆపరేషన్ విజయ్. సో మనము ప్రీవియస్ స్లైడ్లో ఏం చూసాం, ఇక్కడ ఆపరేషన్ బ్లాక్ థండర్ గురించి చూసాం కదా. ఇది 1988లో జరిగింది. దీనికన్నా ముందు ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు 1984లో ఆపరేషన్ బ్లూ స్టార్ అని చెప్పేసి స్టార్ట్ చేయడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది కూడా సేమ్ అదే అనమాట. సిక్ మిలిటెంట్స్ ఎవరైతే ఉన్నారో గోల్డెన్ టెంపుల్లో వాళ్ళ మీద అటాక్ చేయడానికి ఆపరేషన్ బ్లూ స్టార్ స్టార్ట్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి మన ముంబై అటాక్ జరిగింది కదా. ముంబై అటాక్లో
అంటే 26 నవంబర్ అనేది అందరికీ గుర్తున్న పేరు. అక్కడ జరిగిన ఆపరేషన్ పేరు ఏంటంటే బ్లాక్ టొర్నాడో. ఇక్కడ మనకి ఎన్ఎస్జీ వాళ్ళు పార్టిసిపేట్ చేయడం జరిగిందనమాట. అంటే నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్, వాళ్ళు బ్లాక్ కమాండోస్ అంటాము, వాళ్ళు పార్టిసిపేట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఆపరేషన్ మేఘ్దూత్. మేఘ్దూత్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనకి జమ్మూ అండ్ కాశ్మీర్లో సియాచిన్ సెక్టర్ కనిపిస్తూ ఉంటుంది. సో అక్కడ మేజర్గా ఆ గ్లేషియర్స్ అంటే అవలాంచ్ బ్రేక్ డౌన్ వల్ల ఎక్కువగా మన వాళ్ళు చనిపోతూ ఉంటారు. బట్ అది ఆక్యుపై చేయకముందు 1984లో ఏదైతే మనకి డిస్ప్యూటెడ్ ఏరియా ఉందో దాన్ని మన వాళ్ళు సక్సెస్ఫుల్గా ఆక్యుపై చేయడం జరిగిందనమాట. ఆ ఆపరేషన్నే మనము ఆపరేషన్ మేఘ్దూత్ అంటాం. సో ఇట్ ఈస్ అన్ ఆపరేషన్ లాంచ్డ్ బై ద ఇండియన్ మిలిటరీ to capture the Siachen Glacier in the disputed Kashmir region in April 1984. The Indian troops finally gained control of the entire Siachen Glacier. సో ఇవే మేజర్గా గుర్తుపెట్టుకోవాల్సినవి. అండ్ కొన్ని డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ చూసుకున్నట్లయితే హెచ్ఏఎల్ చూస్తూ ఉంటాం మనం, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్. ఇది బెంగళూరు, ఒడిషా అండ్ యూపీలో కాన్పూర్, లక్నో, బ్యారక్పూర్, హైదరాబాద్ అండ్ అలాగే కేరళలో ఉన్నాయి. నెక్స్ట్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ వచ్చేసి బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, గజియాబాద్, పూణే, మచిలీపట్నం, మహారాష్ట్ర, హర్యానా అండ్ ఉత్తరాఖండ్లో ఉన్నాయి. ఇక్కడ మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది మ్యాజగాన్ డాక్స్ లిమిటెడ్ ఎక్కడ ఉంది అంటే ముంబైలో ఉంది. అండ్ హిందుస్థాన్ షిప్ యార్డ్స్ లిమిటెడ్ వచ్చేసి విశాఖపట్నం. అండ్ మిశ్రా దత్తు నిగమ్ లిమిటెడ్ వచ్చేసి హైదరాబాద్లో ఉంది. అండ్ ఇంకా కొన్ని మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అండర్ ఓఎఫ్బి, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డ్ కింద ఉన్నవి ఏంటి అంటే హెవీ వెహికల్స్ ఫ్యాక్టరీ. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డ్ అంటే మన ఇండియాకి కావాల్సిన ఆర్మ్స్, అమ్యునిషన్, వెహికల్స్ ఇవన్నీ కూడా సప్లై చేస్తూ ఉంటుంది. సో హెవీ వెహికల్స్ ఫ్యాక్టరీ వచ్చేసి అవడి తమిళనాడులో ఉంది. అండ్ అమ్యునిషన్ ఫ్యాక్టరీ వచ్చేసి మహారాష్ట్ర, హై ఎక్స్ప్లోజివ్ ఫ్యాక్టరీ కూడా వచ్చేసి మహారాష్ట్రలోనే ఉంది. అండ్ కార్డైట్ ఫ్యాక్టరీ వచ్చేసి తమిళనాడు, ఫీల్డ్ గన్ ఫ్యాక్టరీ వచ్చేసి కాన్పూర్, రైఫిల్స్ ఫ్యాక్టరీ ఇషాపూర్ వచ్చేసి వెస్ట్ బెంగాల్, అండ్ వెహికల్ ఫ్యాక్టరీ వచ్చేసి మధ్యప్రదేశ్లో ఉంది. సో దట్స్ ఇట్ ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ స్లైడ్స్లో ఇండియన్ నేవీ గురించి నేను కొన్ని చెప్దాం అనుకున్నాను. సో ఇక్కడితో ఈ వీడియో ఆపేద్దాము. అండ్ నెక్స్ట్ వీడియోలో ఇండియన్ నేవీ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అంటే మన సబ్మరైన్స్ ఏమేమి ఉన్నాయి అవన్నీ కూడా దాంట్లో డిస్కస్ చేశాను. థ్యాంక్ యూ. జై హింద్.